ఇంకోటి కూడా సార్, ఈ 4 ఛానల్లో వైసీపీకి సంబంధించిన ఛానల్లో అని ముద్ర వేస్తున్నారు. అంటే ప్రజలకి తెలిసిలా చేయడం. మొన్నటి వరకు అంటే సాక్షి అంటే ఓకే ఆయనదే కాబట్టి వైసీపీ అనుకుంటారు. మిగిలిన ఛానల్స్ కూడా బ్యాన్ చేయడం అంటే ఇది మరి ఎలా చూడాలి? ఎలా అంటే బేసిక్గా నేను అబ్జర్వ్ చేస్తుంటాను, వాళ్ళు ఎక్కడా కూడా జగన్ దేవుడు ఈ లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అడవదని ఎక్కడా అనరు వాళ్ళు. అంటే సాక్షితో కంపేర్ చేసుకుంటే ఉండదు. అంతే కదా. ఇప్పుడు ఏబిఎన్, ఈటీవీ రాసే, టీవీ5 రాసే వార్తలతో 10వ వంతు కూడా ఉండదు వాళ్ళది. 10వ వంతు కూడా ఉండదు. సాక్షి వాళ్ళకి 1 సైడ్, ఈ 3 వీళ్ళకి 1 సైడ్. వీళ్ళు డెమోక్రటికల్ గానే ఇస్తారు కవరేజ్. TV9 కానీ, ఎన్టీవీ కానీ, 10 టీవీ కానీ. ఈ ముగ్గురిని బ్యాన్ చేయడం అంటే నువ్వు బలవంతంగా అంటగట్టేస్తున్నావు అవతలకి. అదే కదా, అంటగట్టేస్తున్నావు. వాళ్ళకి జగన్కి అయాచితంగా ఇస్తున్న బహుమతిలు. వాళ్ళు బ్యాలెన్స్డ్గా వెళ్తున్న వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి నువ్వు వాళ్ళతోనే ఉండని చెప్తున్నావు. అది నీ అహంకార రాజకీయం, అప్రజాస్వామిక నియంతృత్వం, అంత మించి ఇంకేం లేదు. సరే, ఇదే టైంలో ఒక రకంగా అంటే మొన్న భద్రత కుదించడం, ఇప్పుడు అసెంబ్లీలో ఆయన వెళ్ళినా సరే ఇది కౌంట్లోకి రాదు అని చెప్పడం, జగన్ అల్టిమేట్గా ఏదో రకంగా సభ్యత్వం రద్దు చేసేయాలి అనే ఆలోచనతోటే ప్రభుత్వం ఉంది అని ఏమైనా అర్థమవుతుందా? అది రేపు మాపు జరిగిపోద్దా? అలా ఈ సంబంధం ఏం లేదండి. ఊరికినే రోజు కామెంట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక పొద్దు పోవాలి మనకి. ఇప్పుడు మనం ఈ కార్యక్రమం చేసాం, ఫర్ ఎగ్జాంపుల్